మ్యారేజ్ అయిపోయాక వచ్చిన ఫస్ట్ బర్త్డేకి మా అమ్మ ఏం గిఫ్ట్ ఇచ్చారో ఈ వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఈ హాఫ్ సారీ నేను లాస్ట్ ఇయర్ ఉగాదికి స్టిచ్ చేయించాను అనమాట. అప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ అవి ఉన్నా అంత అప్డేట్ కాదు కాబట్టి అప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ సేమ్ చేయలేదు. ఈ శారీ అయితే నా బెస్ట్ నా బర్త్డే గిఫ్ట్ చేసింది అనమాట. ఇంకా శారీ కింద కాకుండా లంగావణి కింద అయితే ఇంకా బాగుంటది అనిపించింది. ఈ హాఫ్ సారీలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓనీని డై చేయించడం అనమాట. ఈ ఓనీ కలర్ కోసం గాజువాక్ స్టోర్స్ అన్ని మా అమ్మ నేను తిరిగేసాము, బట్ నాకు అస్సలు సెట్ కాలేదు. ఇంకా వైట్ లో తీసుకొని మేము ఇలా డై చేయించాము. వైట్ లో చూసినప్పుడు క్లాత్ చాలా బాగుంది అనిపించింది, బట్ డై చేసిన తర్వాత ఏంటో నాకు బాగా నలిగిపోయినట్టు ఓని అనిపించింది. ఐరన్ చేసి వేసుకుంటే మేబీ బానే ఉంటదేమో, ట్రై చేయాలి ఒకసారి. బట్ మన బద్దకానికి అవన్నీ కాదని నార్మల్ గానే వేసేసుకున్నాను. ఇంకా నేను సింపుల్ గా రెడీ అయిపోదాం అనుకుంటున్నా, హెవీగా కాకుండా. అందుకే హెయిర్ ని అలా బ్యాక్ కి పెట్టి క్లిప్ పెట్టేసాను అనమాట. ఇంకా బ్యాంగిల్స్ కూడా నీట్ గా సెట్ చేసుకుని వేసేసుకున్నాను. మామూ నాకు ఈ సిల్వర్ నెక్ సెట్ గిఫ్ట్ చేశారనమాట. ఇది జిఆర్టీ లో తీసుకున్నారు. ఇందులో మనకి గోల్డ్ పాలిష్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఏమైనా షేడ్ అయినా కూడా మనం మళ్ళీ గోల్డ్ పాలిష్ చేయించుకుంటే మళ్ళీ ఫస్ట్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పటికి ఇది తీసుకుని దగ్గర 2 years అయిపోతుంది. షేడ్ అయితే అస్సలు ఏం చేంజ్ కాలేదు, అలానే ఉంది. బట్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటది అనమాట. ఎక్కువగా వాటర్ అవి తగిలించుకుంటా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. చూసారా నెక్ సెట్ వేయగలను అసలు ఎంత మంచి లుక్ వచ్చేసింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. ఇంకా కుంకుమ పెట్టుకుని లుక్ నైతే ఇలా కంప్లీట్ చేసేసాను. సరే మరి టాటా. ప్లీజ్ డు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.